ఏమనుకుంటున్నారో, హిట్ అనుకుంటున్నారా, ఫ్లాప్ అనుకుంటున్నారా? ఎవ్రీ ఫెయిల్యూర్ ఈజ్ ఏ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ కదా. అందుకోసం అనేసి వీ హ్యావ్ టు ట్రై అవర్ లెవెల్ బెస్ట్. ఇంకా ట్రై చేస్తూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రోషిని వెంకటేశ్వర్లు. అండ్ ద సెగ్మెంట్ ఈజ్ ఎక్స్పెరిమెంట్స్ విత్ రోషిని. ఓకే, ఫుడ్ ఎక్స్పెరిమెంట్స్ అంటే మీకు అర్థమైపోయే ఉంటుంది, ఏదో ఒక ఫుడ్ ఉంటుంది అనేసి కదా. సో యా, ఐ ఆమ్ గోయింగ్ టు ప్రిపేర్ పాస్తా. ఓకే, బట్ మా కిచెన్ వచ్చేసి చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి నేను మీకు కనిపించే అంత ప్లేస్ ఉండదు అక్కడ. అయితే స్టవ్ కనిపిస్తుంది, లేకపోతే నేను కనిపిస్తా, అంతే. అంతకు మించి ఎక్కువ ఉండదు. సో నేను కనిపించాను కాబట్టి నా వాయిస్ ఉంటుందేమో. యా, లెట్స్ సీ ఇట్. ఓకే, యా, అది హిట్టో ఫట్టో మీరే చెప్పండి. పాస్తా ఆల్రెడీ నేను ఒకసారి ట్రై చేశాను, బట్ అప్పుడు కుదరలేదు నాకు అసలు. ఇప్పుడు చూడాలి ఏమైద్దో. యా, లెట్స్ సీ. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే, ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకోండి. ప్యాన్లో వాటర్ ఉన్నాయి కదా, అంటే వాటర్ లేకపోయినా కానీ కొంచెం వేడవ్వనివ్వండి ప్యాన్ని, ఎందుకంటే ఆయిల్ త్వరగా హీట్ అయితే అలా వేడి చేసుకుంటే. సో ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. 2.5 అయినా ఓకే. వేసుకున్న తర్వాత అది హీట్ అవ్వనివ్వండి. కొంచెం మీడియం హీట్ అయినా పర్లేదు, ఏం కాదు. దాని తర్వాత ఆనియన్స్ మీడియం సైజులో మీ ఇష్టం, చిన్నగా చాప్ చేసుకునే అంత ఉంది అంటే చిన్నగా చేసుకోండి, లేదా అంటే మీడియం అలా చేసుకొని కూడా వేసుకోవచ్చు. వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అవ్వనిచ్చిన తర్వాత అప్పుడు కొన్ని గార్లిక్ ఉంటుంది కదా, గార్లిక్ తీసుకోండి, గార్లిక్ వేసేయండి. అది కూడా కొంచెంగా ఫ్రై అవ్వనియండి. ఓకేనా, ఫ్రై అయిన తర్వాత ఇంకా టమాటాస్ కూడా మంచిగా నీట్గా కట్ చేసుకొని పెట్టుకోండి. కట్ చేసుకొని నేనైతే మా ఇద్దరి కోసం అనేసి ఒక 4 టమాటాస్ తీసుకున్నాను. 4 టమాటాస్ అలా మీడియం సైజులో కట్ చేసుకొని వేసేసుకొని అన్నిటిని మంచిగా కొంచెం సేపు మంచిగా స్టిర్ అంటే ఏంటంటే అన్నిటిని కొంచెం సేపు మంచిగా మగ్గనివ్వండి. ఎలా అంటే కొంచెం జ్యూసీగా అయ్యేంత వరకు వాటిని అన్నిటిని మగ్గనివ్వండి. ఓకేనా, అంతసేపు మీరు ఎంజాయ్ చేసుకోవచ్చు. ఎలా అంటే మీకు నచ్చినట్టు ఎంజాయ్ చేసుకోండి. నాలా కొంచెం సేపు వెళ్ళి డ్యాన్స్ కూడా వేసుకోవచ్చు. అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి, ఎందుకంటే ఒకటి దగ్గర ఉంటే అది మొత్తం కింద మాడిపోతుంది కదా, అందుకోసమని అప్పుడప్పుడు కలుపుతూ ఉంటే అది మాడిపోదు. కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ లాగా వచ్చేంత వరకు చేసుకుంటే సరిపోద్ది. లేదు మీకు అలా తెలియదు అనుకుంటే టమాటా కూడా వేసేసారు కదా, టమాటా ఉంది కదా, అది పైన పొట్టు ఉంటుంది కదా, అది కొంచెం బయటికి విడిపోయేంత వరకు మగ్గించుకున్న సరిపోతుంది. తర్వాత ఇది ఆప్షనల్ అనమాట, కర్రీ లీవ్స్ వేసుకోండి. కర్రీ లీవ్స్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ సాల్ట్, చిల్లీ పౌడర్ అండ్ పెప్పర్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోండి. ఓకేనా, పెప్పర్ కొన్ని తీసుకోండి, బాగా ఏం తీసుకొని అవసరం లేదు, కొన్ని తీసుకోండి. తర్వాత మళ్ళీ సాల్ట్ వేయండి. సాల్ట్, చిల్లీ పౌడర్ ఎక్కువ అవసరం లేదు నాకు తెలిసి. పాస్తాకి ఎలా వస్తుందో తెలియదు కానీ నేనేదో పెద్ద చెఫ్ లాగా చెప్పిస్తున్నా మీ అందరికీ. తర్వాత కొంచెం సాల్ట్, యా, టేస్ట్ అన్నట్టు ఏం కాదు, జస్ట్ అది మంచిగా మగ్గడానికి కోసం అనేసి. తర్వాత చిల్లీ పౌడర్ వేసుకోండి. చిల్లీ పౌడర్ వేసుకుంటే సోయా అయిపోతుంది. నాకేమనిపిస్తుందంటే ఇది ఎలా వస్తుందో తెలియదు కానీ నేనేదో పెద్ద చెఫ్ లాగా ఫీల్ అయిపోయి మీకు అన్నీ చెప్పేస్తున్నాను. ద రిజల్ట్ ఈస్ గోయింగ్ టు బీ హిట్ ఆర్ ఫ్లాప్, ఐ డోంట్ నో రైట్ నౌ. బట్ యా, ప్రాసెస్ అయితే చేయాలి కదా, చేసిన తర్వాతనే కదా తెలిసేది వస్తుందో రాదో అనేసి. ఓకేనా, అది అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఒక చిన్న గిన్నె పెట్టుకొని దాంట్లో వాటర్ పోసుకొని అది బాయిల్ అవ్వనియండి. బాయిల్ అంటే సాల్ట్ కూడా వేసేయండి, దాంట్లో సాల్ట్ వేసి మంచిగా బాయిల్ అవ్వనియండి. ఎంత బాయిల్ చేయాలంటే అంత బాయిల్ చేయాలి. ఓకేనా, ఎలా అంటే దాంట్లో నుంచి రోలింగ్ వాటర్, అది బబుల్స్ వస్తాయి కదా, అలా బబుల్స్ వచ్చేంత వరకు చేయండి. నేను ఇక్కడ ఇది యూజ్ చేస్తున్న వీట్ పాస్తా యూజ్ చేశాను నేను, ఎందుకంటే మైదా మంచిది కాదు కదా. మీరు కూడా అవసరమైతే అవాయిడ్ చేయండి మైదాని. యా, నెక్స్ట్ ఈ చిన్న గ్లాస్ తోటి తీసుకున్నాను నేను 2 కప్స్ తీసుకొని దాంట్లో వేసేయాలి. వేడెక్కిన తర్వాత ఇప్పుడు దీన్ని బాగా కొంచెం కుక్ అవ్వనియాలి.
కలుపుతూ ఉండండి. ఒక 10 మినిట్స్ 2 మినిట్స్‌కి ఒకసారి కలుపుతూ ఉండండి. ఎందుకంటే కింద స్టీల్ నేను పెట్టింది స్టీల్‌దనే కాదు ఏదైనా గానీ అది మాడిపోతూ ఉంటది కాబట్టి మంచిగా స్టీర్ చేయండి. అదే నేను అలా చూసుకోండి. తెలిసిపోద్ది. అంటే వేడిగా ఉంది అంటే ఒకటి పక్కకు తీసి చూసుకోండి. అలా ఇలా అన్నప్పుడు ఓకే. అన్నప్పుడు అది విరిగిపోతుంది అని అంటే ఇట్స్ కుక్డ్ అనమాట. తీసుకొని మంచిగా నేనైతే జల్లీలో వేసుకున్నాను. వేసుకొని నెక్స్ట్ తర్వాత మీ దగ్గర కూల్ వాటర్ ఉంటే కూల్ వాటర్‌లో పెట్టండి. లేదు అనుకుంటే ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ యాడ్ చేస్తే కూడా ఇంకా కుక్ అవ్వకుండా మంచిగా దేనిది దానికి విడివిడిగా ఉంటది. సో యాహ్! నెక్స్ట్ ఇవన్నీ పక్కన పెట్టుకొని ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా అన్నీ టొమాటో, ఆనియన్స్, ఆహ్, ఆహ్, గార్లిక్ అండ్ ఎవ్రీథింగ్ అవన్నీ మిక్సీ జార్‌లో ఏసి మంచిగా ప్యూరీగా చేసుకోవాలి. తర్వాత మళ్ళీ నా దగ్గర వేరే ప్యాన్ లేదు కాబట్టి నేను మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకున్నాను. ఆ ప్యానే పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ ప్లేస్‌లో మీరు బటర్ యూజ్ చేస్తే ఇంకా బావుంటదంట టేస్ట్. నా దగ్గర బటర్ లేదు కాబట్టి నేను ఇది యూజ్ చేశాను ఆయిల్. బటర్ యూజ్ చేస్తే టేస్ట్ బావుంటదనేసి విన్నాను నేను. సో, నెక్స్ట్ ఆ ప్యూరీనంతా దీంట్లో వేసేసుకోండి మంచిగా నీట్‌గా వేసుకొని కొంచెం దాన్ని బబుల్స్ వచ్చేంత వరకు దాన్ని అవ్వనివ్వండి. ఓకేనా? హీట్ అయిన తర్వాత మంచిగా ప్యూరీనేసి బబుల్స్ వచ్చేంత వరకు దాన్ని కుక్ చేసుకోండి. కుక్ చేసుకున్న తర్వాత దాంట్లోకి ఇప్పుడు మీ టేస్ట్‌కి కావాల్సినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ చిల్లీ పౌడర్ గూడా మీకు తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏం చేస్తానంటే కొంచెం బబుల్ వచ్చేంత వరకు మళ్ళీ ఎంజాయ్ చేయండి. ఎలా ఎంజాయ్ చేస్తారు? నేనైతే సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తాను. మీరెలా ఎంజాయ్ చేస్తారో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ ఓకేనా? దిస్ ఈజ్ ఎ ఎక్స్‌పెరిమెంట్ అండి. ఇదేం నాది కుకింగ్ ఛానల్ కాదు గదా! అందుకోసమే ఇన్ని జోక్స్ వస్తున్నాయి. లేకపోతే జోక్స్ ఎందుకొస్తాయి కదా! ఇప్పుడు కొంచెం టమాటో కెచప్ వేసుకోండి. మా ఇంట్లో అయితే ఫుడ్‌కి హై నా ఇసిలియే మై డాల్ రही हूँ. మీ దగ్గర కూడా ఉంటది. ఖచ్చితంగా వేసుకోండి. ఎందుకంటే మనం చిల్లీ ఎక్కువైతది గదా! చిల్లీ ఎక్కువైతే ఇది కొంచెం దాన్ని అడ్జస్ట్ చేస్తదనమాట. నెక్స్ట్ ఏం చేస్తారంటే మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటదా? ఫ్రెష్ క్రీమ్ అంటే ఏం లేదండి. పాల మీద మీగడ ఉంటది గదా! ఆ మీగడే ఫ్రెష్ క్రీమ్ నథింగ్. అంటే అది మా ఇంట్లో ఉంటది ఎప్పుడు. సో, నేను ఫ్రెష్ క్రీమ్ ఇంట్లోదే యూజ్ చేశాను. అది ఏసేసి మంచిగా అంటే క్రీమీనెస్ అంటే చిక్కదనం కోసం ఇదెయ్యాలనమాట. అంతే ఏం లేదు. వేసిన తర్వాత మంచిగా కలుపుకోండి. వైట్‌గా ఉంది గదా! అలా కనబడకుండా ఉండాలంటే మంచిగా నీట్‌గా కలుపుకుంటే మనకేం తెలీదనమాట. మంచిగా కలిపిన తర్వాత నెక్స్ట్ అవి వేసిన తర్వాత కూడా కొంచెం సేపు కుక్ చేయండి దాన్ని. కుక్ చేసి మంచిగా కలపండి. కలుపుతా ఉండండి. ఎందుకంటే లేకపోతే కింద మాడిపోతూ ఉంటది గదా! అందుకోసమని కలిపిన తర్వాత నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్ వేయండి. చిల్లీ ఫ్లేక్స్ అంటే ఏం లేదండి. చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే మీ దగ్గర ఎండుమిర్చి ఉంటదిగా, ఆ ఎండుమిర్చిని కొంచెం ఆయిల్ వేసి దంచండి. దంచితే అదే చిల్లీ ఫ్లేక్స్ అయ్యిద్ది. నేను మిస్ చేసింది ఏంటంటే ఆరిగానో ఎయ్యాలంటండి. ఆరిగానో వేయలేదు. నా దగ్గర లేదు. షాప్‌కి వెళ్ళాను కూడా షాప్‌లో కూడా లేదని చెప్పారు. అండ్ చిల్లీ ఫ్లేక్స్ వేయాలి. ఇంకా ఆరిగానో మిస్ అయింది ఒకటి. ఆరిగానో మిస్ అయింది కాబట్టి ఏమైద్దో మరి చూడాలి టేస్ట్ ఎట్లా వస్తదో. నేనెంత కంజూస్ అంటే చూసారా కనీసం అది పోని కూడా పోనీయట్లే. అలా ఉంటది నాతోటి. మంచిగా నీట్‌గా మిక్స్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న పాస్తా కొంచెం కూల్ అయి ఉంటది కదా! అదంతా వేసి కలిపేయండి. మంచిగా నీట్‌గా ఎలా అంటే వైట్‌గా అట్లా ఏమి ఉండకుండా పాస్తాకి టమాటో సాస్ అంతా పట్టాలనమాట మంచిగా. ప్యూరీ అంతా పట్టిన తర్వాత మంచిగా కుక్ చేయండి దాన్ని. చెప్పడం మర్చిపోయాం. పాస్తాని అక్కడ ఫస్ట్ వాటర్‌లో బాయిల్ చేసుకొని కుక్ చేసుకున్నాం కదా! అప్పుడు ఎక్కువగా కుక్ చేసుకోకండి. కుక్ చేసుకుంటే ఏమైద్ది అనేసనంటే ఇంకా అది ఎక్కడికక్కడికి ఊడిపోతూ ఉంటది పాస్తా. ఇప్పుడు ఎలాగో కుక్ చేస్తూ ఉంటాం కాబట్టి అప్పుడు ఎక్కువ కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 80% కుక్ చేసుకుంటే చాలు అప్పుడు. ఓకేనా? ఇప్పుడు మొత్తం అలా కలిపేసుకున్న తర్వాత మీ దగ్గర చీజ్ ఉంటే చీజ్ వేయండి. ఓకేనా? లేకపోతే మళ్ళీ ఫ్రెష్ క్రీమే ఎయ్యండి. అది చీజెస్‌లో టైప్స్ ఉంటాయి. ఓకేనా? అంటే తురుములాగా ఉంటది చీజ్ అలా అది ఉంటది. నేను ఇంగ్లీష్‌లో పేరు మర్చిపోయా. ఎమ్ మీద వస్తది అదేంటో. అది నా దగ్గర ఈ చీజ్ ఉంది. అందుకోసమని నేను ఈ చీజే వేసి చేసేస్తున్నాను. సో, యాహ్! ఈ చీజ్ ఏసినా పర్లేదనుకోండి. బట్ ఆ చీజ్ అయితే బావుంటదంట మరి. ఇన్ని ఇన్ని
ఇన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి కదా, అసలు ఎలా వస్తుందో అర్థం కావట్లేదు నాకు పాస్తా. లెట్స్ వెయిట్ అండ్ సీ హౌ ఇట్ గోయింగ్ టు బి హ్యాపెన్ అనేది. కొరియాండర్ చాలా చిన్న కట్ చేసుకోండి, ఓకేనా? నాలాగా పెద్ద పెద్దగా కాకుండా ఇంకా చిన్న కట్ చేసుకొని వేసుకుంటే, అండ్ యా ద పాస్తా ఈజ్ రెడీ. నేను సగం సగం వేసాను, ఎంత తెలివి అంటే అంత తెలివి నాకు. ఎందుకంటే ఒకటేసారి మొత్తం వేస్తే ఒకటేసారి కరిగిపోద్ది కదా, కొంచెం పైన ఫ్లేవర్ కూడా ఉండాలంటే అట్లా సగం సగం వేయాలన్నమాట. నాలాగా వేస్తే మంచిగా అనిపిస్తుంది. ఓకేనా? అండ్ యా అవర్ పాస్తా ఈజ్ రెడీ. ఓకే, యా చూడడానికి చాలా బాగుంది కదా పాస్తా. సరిగా పాస్తా చేయడం ఎలాను సో నేను తిన్నాను కూడా. ఏమనుకుంటున్నారో, హిట్ అనుకుంటున్నారా, ఫ్లాప్ అనుకుంటున్నారా? ఇట్స్ ఎ హ్యూజ్ డిజాస్టర్ యాక్చువల్లీ. తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసేసా, అంత ఘోరంగా ఉంది. ఆ పాస్తా టేస్టే అంతా, లేకపోతే నాకు చేయడం రావట్లేదా, ఐ డోంట్ నో. ఆ వీడియో కూడా తీయబుద్ధి అవ్వలేదు నాకు అసలు. సో యా, మీరు కూడా ఇలా ట్రై చేయకండి. ప్రాసెస్ కరెక్టే, బట్ ఏం మిస్ అయిందో అర్థం అవ్వట్లేదు అసలు. సో యా, అండ్ మనం ఇలా వచ్చిందని ఆగిపోతామా ఏంటి? కాదు కదా. ఎవ్రీ ఫెయిల్యూర్ ఈజ్ ఏ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ కదా. అందుకోసం అనేసి వీ హ్యావ్ టు ట్రై అవర్ లెవెల్ బెస్ట్. ఇంకా ట్రై చేస్తూనే ఉంటాం, మనం షాప్ వాడికి డబ్బులు ఇస్తూనే ఉంటాం, అలా చేస్తూనే ఉంటాం. సో యా, ఇలా అయింది పాస్తా మొత్తానికి. సో if you like the video, like, share and subscribe for more videos like this. Okay, and comment also next time try cheyamantaru. Okay na? So yeah, bye bye, love you.